బ్రేకింగ్ న్యూస్. చిట్టీల పేరుతో 100 కోట్లు వసూలు చేసి పారిపోయిన చిట్టీల పుల్లయ్య చిక్కిపోయాడు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడితో పాటు రామాంజనేయులను అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన పుల్లయ్య ఎస్ఆర్ నగర్ లో ఉంటూ చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. కొన్నేళ్లు ప్రాంప్ట్ గా నడిపించాడు. అలా రోజు రోజుకి కస్టమర్లు పెరుగుతూ వచ్చారు. వ్యాపారం 100 కోట్లకు రీచ్ అయింది. రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేసి 100 కోట్ల రూపాయలతో జప్ అయిపోయాడు. మోసమని గుర్తించిన బాధితులు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. చిట్టీల పేరుతో 100 కోట్లు వసూలు చేసి పారిపోయిన చిట్టీల పుల్లయ్య చిక్కాడు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడితో పాటు రామాంజనేయులను కూడా అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన పుల్లయ్య ఎస్ఆర్ నగర్ లో ఉంటూ చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. కొన్నేళ్లు ప్రాంప్ట్ గా నడిపించాడు. అలా రోజు రోజుకి కస్టమర్లు పెరుగుతూ వచ్చారు. వ్యాపారం 100 కోట్లకు రీచ్ అయింది. రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేసి 100 కోట్ల రూపాయలతో జంప్ అయ్యాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, 100 కోట్లతో ఉడాయించిన చిట్టీల పుల్లయ్య మొత్తానికి దొరికాడు కదా, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఎస్ఆర్ నగర్ లో అనేక మంది దగ్గర చిట్టీల పేరుతో 100 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి అక్కడి నుంచి బిచాన ఎత్తిన పుల్లయ్యను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆయన బెంగళూరులో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్లి పుల్లయ్యని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొని రావడం జరిగింది. అసలు మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశాడు, వాటి డబ్బులు ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడు, ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేశాడు అనే దానిపైన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. చాలా మంది, వందల మంది బాధితులు ఉన్నారు. వారికి సంబంధించిన స్టేట్మెంట్లు ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు. 100 కోట్ల రూపాయల చీటింగ్ కు పాల్పడ్డాడు కాబట్టి ఈ కేసును సిసిఎస్ కి బదిలీ చేసి సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పుల్లయ్యను సిసిఎస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. అసలు పబ్లిక్ నుండి వసూలు చేసిన డబ్బులు ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, ఎక్కడ దాచిపెట్టాడు అనే దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత అతన్ని రిమాండ్ కి తరలించి ఆ తర్వాత కస్టడీ తీసుకొని పూర్తిగా విచారించనున్నామని చెప్పేసి కూడా సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. దాదాపు 200 మంది వరకు బాధితులు ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు. తాము కష్టపడి నెల నెల కట్టిన డబ్బులన్నిటిని కూడా పుల్లయ్య తీసుకొని నమ్మకంగా ఉండి తీసుకొని ఇక్కడ నుంచి పరారయ్యాడు కాబట్టి అతను పట్టుకొని తమకు న్యాయం చేయాల్సింది అని చెప్పేసి కూడా మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ధర్నాలు కూడా చేశారు. వారికి సంబంధించి పోలీసులు ఇప్పుడు విచారణ వేగవంతం చేసి పుల్లయ్యను బెంగళూరులో కనిపెట్టి అక్కడ నుంచి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. విచారణలో ఈయన ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, ఈ డబ్బులన్నీ ఎక్కడ తరలించాడనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఇప్పుడు బాధితులు ఊపిరి పీల్చుకోవచ్చా? వాళ్ళకు ఏదైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులన్నీ తిరిగిచ్చే అవకాశం ఉందా? అంటే పుల్లయ్య ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడ తరలించారనేదే పోలీసులు కనిపెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన ఒకవేళ ఆస్తులు కానీ కొనుగోలు చేస్తే ఖచ్చితంగా బాధితులందరికీ కూడా ఎంతెంత పేమెంట్లు చేశారో అది కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి కోర్టు నిర్ణయం మేరకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు పుల్లయ్య దొరికింది కాబట్టి కొద్దిగా అసలు ఎక్కడ ఆయన ఆస్తులు కొనుగోలు చేసినా కొత్త చట్టాల ప్రకారం ఆయన ఆస్తులని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధితులకు కోర్టు ద్వారా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి పుల్లయ్య ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయన వసూలు చేసిన డబ్బులన్నీ ఎక్కడో ఒక చోట ఆస్తుల రూపంలో కొనుగోలు చేసి ఉంటాడు కాబట్టి వాటిని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ అతను హైదరాబాద్ లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆస్తులు ఏమైనా కొనుగోలు చేశాడా, డబ్బుల రూపంలోనే దాచిపెట్టాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆస్తులు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా వాటిని రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పనున్నారు పోలీసులు. అయితే అది కోర్టు ద్వారా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం అతను దొరికాడు కాబట్టి ఆ ఆస్తులైనా ఎక్కడ కొనుగోలు చేశారో వాటన్నిటిని రికవర్ చేసి తమకు అందించాలని చెప్పేసి కూడా బాధితులు కోరుతున్నారు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.